దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు? ఒకరితోనొకరు దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు. పాటల్లో బోధన, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటున్నాడు పౌలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అలాగే ఎఫ్సి పత్రికలో చెప్తాడు. కొలస్సీ పత్రిక 3:16లో హెచ్చరిక చేయమన్నాడా? ఏమండి, చేయమన్నాడా లేదా? అంటే పాట ద్వారా హెచ్చరిక ఉందా? మరి ఈరోజు సంఘాలలో, ఇతర సంఘాల వాళ్ళు చేసే పాటలలో ఎన్ని హెచ్చరిక పాటలు ఉంటాయి చెప్పండి? ఏ హెచ్చరిక పాటలు ఉండదు. ప్రభువా నువ్వెంత గొప్పోడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన వాడవయ్యా, మా కోసం సిలువనెక్కిన వాడవయ్యా, మా కోసం చనిపోయిన వాడవయ్యా. ఇవేనండి. దేవుడా నువ్వెంత గొప్పవాడవయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, మమ్మల్ని ఎంతగా కరుణించావయ్యా, కృప చూపయ్యా, పాపమైన మమ్మల్ని కరుణించావయ్యా. ఇదే ఎఫెసీ సంఘానికి రాస్తూ 5:19 అదే మాట అన్నాడు. ఒకరికొకడు కీర్తనలతో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19, ఒకరికొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక. ఏ సంఘం హెచ్చరిక చేస్తుంది చెప్పండి? పాటల్లో హెచ్చరిక ఉందా? లేదు. ఇవి సంఘాలన్నీ తెలుసుకోవాలి. సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరం ఏంటా నేరం? అసలు మీ సంఘం హెచ్చరిక చేస్తుందా? ఆ హెచ్చరిక పాటలో ఉందా? పాట ద్వారా హెచ్చరిక. నిజంగా దేవుడు మనకెంత భాగ్యాన్ని కల్పించండి. మన ప్రతి పాట హెచ్చరిక కాదు. ఒక కరోనా కోసం రాయబడిన పాట కావచ్చు, ఒక దేవునికి భయపడిన వాని పాట కావచ్చు, ఏమండి, తప్పు చేస్తున్న సంఘాలను గురించి రాయబడిన పాటలు కావచ్చు, నమ్మని సమాజం కోసం రాయబడిన పాటలు కావచ్చు. ఏ పాటలోని హెచ్చరిక లేదు చెప్పండి? లేదా? ప్రతి పాటలోని హెచ్చరిక. ఏంటండి ఈ పాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అని ఇతర సంఘాల వాడి మీద కామెంట్ చేయడం నీలో ఉన్నదే లోపం. నీ సంఘాలలో పాటలో హెచ్చరిక లేకపోవటమే లోపం. ఆ లోపాన్ని పక్కన పెట్టి సరిదిద్దుకోకుండా మా పాటలు ఎప్పుడు ఇలా వైలెంట్గా ఉండవండి. వైలెంటా? మరి పాట అంటేనే వైలెంట్గా ఉండాలిరా. హెచ్చరిక అంటే ఏంటి? టీచర్ అంటే ఎలా ఉండాలి? వైలెంట్గా ఉండాలా, స్మూత్గా ఉండాలా? కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయుడిగా మీ అందరి పాదాలకు నమస్కారం అంటాడాడు. స్టాండప్, కర్రతో టపాలు మన బల మీద కొడతాడు. అటెన్షన్, ఎవడైనా వినకపోతే తోలు తీస్తా. ఒకప్పుడు మన పాటలు చూసి ఏంటండి వీళ్ళు పాటల్లో ఎప్పుడు చూసినా ఏంటండి ఒక హల్లెలూయా లేదు, ఏమీ లేదు, దేవునికి స్తోత్ర కీర్తనలు లేవండి. ఆహా, ఏం కామెంట్లు రా. బైబిల్ తెలుసురా మీకు? ఏం తెలుసు బైబిల్? సత్యానికి స్తంభం అయితే కదా మీ సంఘం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘం చేస్తుందో ఆ సంఘములోనే సత్యం ఉన్నట్టు, లేదంటే డౌన్, లేనట్టే, నరకానికి పోయినట్టే. ఏంటండి ఈ పాటలన్నీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటాయి ఏంటండి? చివరిగడి పాట ఎలా ఉంటుందండి? బా, చివరిగడి పాట వినగానే భయమేస్తుంది చాలా మందికి. ఇవి క్రైస్తవ్యంలో ఉండవలసిన పాటలేనండి? కామెంట్ మళ్ళాన మెజారిటీ క్రైస్తవులందరూ కూడా అండి వెకిలిగా నవ్వేవారు. ఇప్పుడు భయం. సంఘానికి స్తంభం, మూలం సత్యమైతే ఆ సత్యమైన వాక్యం ఏం చెప్తుంది? నీ పాటలో హెచ్చరిక. ఇప్పుడు చెప్పండి, మన పాటలో ఎన్ని హెచ్చరికలు? అటు క్రైస్తవులకి హెచ్చరిక చేస్తున్నాం, నమ్మని వాడికి హెచ్చరిక చేస్తున్నాం, ఏమండి, తప్పులు చేసేవాడికి హెచ్చరిక చేస్తున్నాం, ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేస్తున్నాం, అధికారులను హెచ్చరిక చేస్తున్నాం, చేయట్లేదా? నాయకులు హెచ్చరిక చేస్తున్నాం, చివరికి మనలో మనమే ఒకరితోనొకరు హెచ్చరిక చేసుకుంటున్నాం. అవి పాటలు. పాటలో ఉండాల్సింది హెచ్చరిక కాదని చెప్పమనండి ఎవరినైనా. బైబిల్ చెప్పింది, నువ్వేం చెప్తావు? ఇప్పుడు మనం చదువుకున్న కొలస్సీ పత్రిక 3:16 కావచ్చు, లేదంటే ఎఫ్సి పత్రిక 5:19 కావచ్చు. అందులో ఏముంది? పాటలతో ఒకరినొకడు హెచ్చరించుకోండి.
పాట హెచ్చరిక కావాలి. కానీ ఎంత కమ్మ కట్టారండి ఆ రోజు జాన్సన్ గారు. ఇంత గొప్ప పాటలను, హెచ్చరిక పాటలను రాస్తే ఈ బీఓయూఓ వాళ్ళందరినీ ఇలాంటి పాటలేనండి. సౌమ్యత ఉండదండి పాటల్లో, ప్రేమ ఉండదండి పాటల్లో. మరేం కావాలి నీకు? బూతులు కావాలా పాటల్లో? ఏమండి, చివరికి ఎలాగైపోయారంటే ర్యాప్ సాంగులు దించారండి యోయోగాళ్ళు. ఏంటి క్రైస్తవ పాటలు కూడా యోయోగాళ్ళు వచ్చి యో ఊ ఏంటి కరాటా ఏంటి రా ఇది? కరాటా అనుకున్నావా పాటల్లో? చూస్తున్నారండి పిచ్చోళ్ళు అలాంటి పాటలను చూస్తున్నారు. వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే జనాలకి కొత్త ఒక వింత, పాతొక రోత, కొత్తదనం కావాలి. ఏదో ఒక పనికిమాలిన రాగం కావాలి. లయబద్ధమైన, శృతిబద్ధమైన, ఏమండి వినసొంపైన పాటలు వాళ్ళకి వద్దు. ర్యాప్ సాంగ్ చేసేవాడు సింగర్ వీళ్ళకి, ర్యాపులు చేసేవాడు, పాపులు చేసేవాడు సింగర్ వీళ్ళకి. వాడు చేసే ఏ చెత్త పాట అయినది వినడానికి కూడా దరిద్రంగా, కర్ణ కఠోరంగా ఉంటుంది. అయినా వింటారు. ఎందుకు? యువత. ఈరోజున యువత సంఘాల్లో ఏమైపోయింది? గెంతడం నేర్చుకున్నారా బాగా? అవునా? గిటార్లు పట్టుకొని, డ్రమ్ములు పెట్టుకొని, ఏటనుకున్నావు? పబ్ అనుకున్నావు? క్లబ్ అనుకున్నావా? ఏంటి పాట అనేది ఒక పెద్ద సంతోషం. ఆ పాట పేరుతో వీళ్ళు గెంతటం. నా ఏ పాట అయినా హెచ్చరికతో కూడిందై ఉండాలి. సమాజాన్ని బాగు చేసే పాట ఉండాలి. 24 గంటలకు దేవుడికి దూపమేసే పాటలు కాదు. యెహోవా నీవు గొప్పవాడు, సైన్యములకు అధిపతి, అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు కాదు. పాటలంటే సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న పాటలను చూసి నేర్చుకోవాలి. ఏమంటే అనుకోండి మీరు. ఎందుకంటే అందులో సత్యం ఉంది, హెచ్చరిక ఉంది. పాట అంటే ఇలా ఉండాలని వాక్యం చెప్పింది. వాక్యం చెప్పినట్లు చేసే పాటలే నిజమైన సత్య సంబంధమైన పాటలు. మర్చిపోకండి. ఏ పాట పడితే ఆ పాట సత్య సంబంధమైనది కాదు. మరి ఇతర పాటలు చేసేవాళ్ళు కొంచెం మండుతుంటుంది. మండనివ్వండి, మందు రాస్తే మండుతుంది. బాగుపడాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోబట్టే ఈరోజు బయటికి వెళ్ళి క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరూ. నువ్వు చేసిన పనికిరాని పనుల వల్ల ఎవరిని దూషిస్తున్నారు? మీ నిమిత్తమే కదరా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. యేసు ప్రభుని తిడుతున్నారండి. ఆ ప్రతి పనికి మాలిన వాడు యేసును ప్రభువుని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పనికిరాని కార్యక్రమాలకి, నువ్వు చేసిన తప్పుడు విధానాలకి. ఇదేనా సంఘం తీసుకునే నిర్ణయం?